ఇప్పుడు మనం ద్విముఖి క్రమిక దో ద్వయ చేస్తాం. ఇప్పుడు ఏకద్వయ చేసినాం కదా, అర్ధవృత్తి చేసి, అదే దో చేస్తాము, ఆ లాస్ట్ అర్ధవృత్తి చేస్తాం, ఈ లాస్ట్కి వచ్చి అర్ధవృత్తి చేస్తాం. ఒకసారి ప్రయోగం చూడండి, సావధాన్. ద్విముఖి క్రమిక దో ద్వయ ఏం చేస్తాం? అధోమార్ శర్మార్, అధోమార్ శర్మార్, పరివృత అర్ధవృత, అధోమార్ శర్మార్, అధోమార్ శర్మార్, పరివృత అర్ధవృత సిద్ధ. ఇది కూడా మనం ఎక్కడ స్టార్ట్ అయినామో అక్కడ స్టాప్ చేస్తాం. ఇప్పుడు విభాగశాలో చేస్తాం చూడండి ఒకసారి. ద్విముఖి క్రమిక దో ద్వయ విభాగశ. ఈ పక్క అదో మారిస్తాం, శిర మారిస్తాం, మళ్ళీ అదే పని చేస్తాం. మళ్ళీ పరివృత చేస్తాం, పరివృత. ఇది ద్విముఖి క్రమిక దో. ఇప్పుడు సిద్ధలోకి వచ్చేయకుండా అర్ధవృత చేస్తాం. ఇట్లే అర్ధవృత స్థితిలోనే ఉన్నాం కదా, ఇప్పుడు ఇదే పని మళ్ళీ అట్లే చేస్తాం. ఆ పక్క అర్ధవృత చేస్తాం. అధోమార్ శర్మార్, అధోమార్ శర్మార్, పరివృత అర్ధవృత, అర్ధవృత సిద్ధ. ఇది ద్విముఖి క్రమిక దో ద్వయ.